ఇప్పుడు కూడా హింస వద్దనుకుంటాం, కానీ హింస లేకుంటే కుదరని పరిష్కారాలు కొన్ని సమస్యలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు గల్వాన్ వ్యాలీలో చైనా వాళ్ళు మన మీదకి వచ్చేసి దాడి చేసిండ్రు. అప్పుడు మన సైనికులు కూడా ఎదురు తిరిగి దాడి చేసిండ్రు. మన వాళ్ళు 4-5 చనిపోయినారని మనం మొత్తానికి అఫీషియల్గా ప్రకటించినాం. అందులో మన తెలంగాణకు సంబంధించిన సంతోష్ కుమార్ అని కూడా అమరుడు ఒక ఆయన ఉన్నారు, అమర జవాన్. కానీ వాళ్ళు ఇప్పటివరకు ప్రకటించలే. తాజాగా తెలుస్తుంది ఏంటంటే 30 మందో 40 మందో పెద్ద ఎత్తున చనిపోయినారు అని చెప్పి. అంటే మనకు జరిగిన నష్టం కంటే 10 రూపాయలు వాళ్ళకి జరిగింది. అట్లా ఆత్మరక్షణలో భాగంగా ఎదురు తిరిగి పోరాడకపోతే మనకు భద్రత ఉండదు. భద్రత అంటే కనీసం మన భూభాగం కూడా మనం కాపాడుకోలేం. గతంలో జరిగింది అదే కదా. నెహ్రూ అనేట ఆయన ఎవరు అంటే ఇప్పుడు మన ఈ ఉన్న ప్రస్తుత గాంధీ ఎవరైతే ఉన్నారో ఈయనకు ముని ఏమంటారు ముత్తాత, ఆయన మునిమన్వడే కాబట్టి ఈయన ఇవన్నీ చెప్తున్నాడు, మహాభారతంలో వైలెన్స్ లేదని. వీళ్ళ తాత నెహ్రూ ఏమనుకున్నాడంటే అసలు మనకు సైన్యమే అక్కర్లేదు అనుకున్నాడు నెహ్రూ. సైన్యమే